ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే బాధ్యత తీసుకోవడం వలన వచ్చే లాభాల గురించి చెప్తున్నారు. ఏ బాధ్యత? విశ్వ కళ్యాణం చేసే బాధ్యత, విశ్వ పరివర్తన చేసే బాధ్యత తీసుకుంటే మీకు ఏమేం ఫలితాలు వస్తాయి అన్నవి బాబా చెప్తున్నారనమాట. అది దాని గురించి ఇంకా మనం తెలుసుకుందామా? మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, పిల్లలైన మీరు విశ్వాన్ని పరివర్తన చేసి విశ్వ ఆధారమూర్తులు మరియు విశ్వాన్ని ఉద్ధరించేవారు కూడా, దానితో పాటు విశ్వం ముందు ఉదాహరణగా తయారయ్యేవారు కూడా. ఎవరైతే ఆధారమూర్తులు ఉంటారో వారిపైన బాధ్యత అంతా ఉంటుంది. ఇప్పుడు మీరు వేసే ప్రతి ఒక్క అడుగు మీ వెనక ఉన్న అనేక అడుగులు వేయడానికి బాధ్యత కలిగి ఉన్నారు. మొదట్లో సాకార రూపంలో తండ్రి అనుసరించడానికి ఎదురుగా ఉన్నారు. ఇప్పుడు మీరు నిమిత్తమూర్తులు. ఏ రూపంతో ఏ విధంగా ఎక్కడ అడుగులు వేస్తామో ఆ విధంగా మన వెనక సర్వాత్మలు అనుసరిస్తారని భావించండి. మనం ఎక్కడ ఏ అడుగులు వేస్తామో ఆధారమూర్తులం కదా, మన వెంట చాలా మంది అనుసరిస్తారని భావించండి అంటున్నారు బాబా. ఇది బాధ్యత. సర్వలు ఉద్ధారమూర్తిగా అవడం వలన సర్వాత్మల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. వాటి వలన తేలికదనం వస్తుంది. అంతేకాదు సహాయం కూడా లభిస్తుంది. అందువలన ఆ బాధ్యత తేలికగా అనిపిస్తుంది అన్నమాట. అందరూ ఆశీర్వాదాలు లభిస్తాయి, బాబా యొక్క సహయోగం కూడా లభిస్తుంది. అందువలన తేలికదనం అనేది మీకు అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు. కార్యం పెద్దదైనా కానీ ఎవరో మాతో చేయిస్తున్నారనే అనుభవం అవుతుంది. ఈ బాధ్యత మీ అలసటను పోగొట్టేదే. తీరికగా ఉండడం మనసుకి ఇష్టం అనిపించదు. ఖాళీగా ఉండడం ఇలా మనసుకి ఇష్టం ఉండదు. బాధ్యత అనేది స్థితిని తయారు చేయడంలో చాలా సహాయం చేస్తుంది. బాబ్దాదా మహారథి పిల్లలను చూసినప్పుడు వారందరి యొక్క వర్తమాన స్వరూపం మరియు ఈ జన్మ యొక్క అంతిమ స్వరూపం మరియు తదుపరి జన్మ యొక్క భవిష్య స్వరూపం 3 ఎదురుగా వస్తాయి. మేము ఈ విధంగా కానున్నాము, మేము కిరీటదారులము, సింహాసన అధికారులుగా అవుతున్నాము అన్న మీకు స్పష్టం అనుభూతి అవుతుందా అడుగుతున్నారు బాబా. మన ముందు ఇలా కూడా అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే సాకార బాబా ప్రత్యక్షంగా అనుభవం చేసుకున్నారో అలా బాబాకి కర్మతీత స్థితి స్పష్టంగా ఉండేది మరియు భవిష్య స్వరూపం స్మృతి కూడా స్పష్టంగా ఉండేది. భవిష్య సంస్కారాల స్వరూపంలో ప్రత్యక్షంగా కనిపించేవి బాబాకి, బ్రహ్మబాబాకి. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ శరీరాన్ని వదిలి ఆ శరీరాన్ని ధరించనున్నామనే అనుభవం అవుతుంది. బుద్ధి బలం ద్వారా ఎంత స్పష్టంగా అనుభవం అవుతుంది. ఇప్పుడు రోజు రోజుకు మీ సేవ ద్వారా, మీ సహయోగ స్థితి ద్వారా మరియు మీ యొక్క సంస్కారాలను తొలగించుకునే శక్తి ద్వారా మీ యొక్క అంతిమ స్వరూపం మరియు భవిష్యత్తును తెలుసుకోగలరు అని బాబా అంటున్నారు. ఆదిలో చెప్పేవారు, ముందు ముందు దగ్గర వారు మరియు దూరం వారు కూడా స్పష్టంగా కనిపించే సమయం వస్తుంది, కానీ ఇప్పుడు ఆ సమయం నడుస్తూ ఉంది అని. అచ్చా. ఓం శాంతి.